గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనంతా కబ్జాలమయం. కంటికి కనిపించిన ప్రభుత్వ భూములు, గుట్టలు, స్థలాలు కబ్జాలు చేసినట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ జిల్లాలో గత పాలకులు ఒక్క అడుగు ముందుకు వేశారు. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా చేసి బ్యాంకు ద్వారా రుణం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. అదెలానో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. గుడిలో లింగాన్ని మింగేస్తారన్నది పాత సామెత. వైఎస్ఆర్ జిల్లాలో వైసీపీ నాయకులు పిల్లలు చదువుకునే బడి స్థలాన్ని కొట్టేశారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తమ పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. దానిపై 8 లక్షలు బ్యాంకు రుణం కూడా తెప్పించుకున్నారు. ఈ పాపంలో రెవెన్యూ అధికారులు భాగం పంచుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా బీకోడూరు మండలం గోవిందాయపల్లెలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించిన భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. మున్నెల్లి పొలంలోని సర్వే నంబర్ 755లో 4.27 ఎకరాల విస్తీర్ణంలో 60 ఏళ్ల నుంచి ఈ పాఠశాల ఉంది. 120 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. తువ్వపల్లె, మున్నెల్లి, అయ్యవారిపల్లి, రెడ్డివారిపల్లి, అమ్మవారిపేట గ్రామాల నుంచి విద్యార్థులు ఈ బడికొస్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈ బడి స్థలాన్ని పట్టా మంజూరు చేసుకుని ఆన్లైన్ చేసేసుకున్నారు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రభుత్వ భూమి గుడి బడి ఏది గుడి అనేదిలా బడి అనేదిలా ఎక్కడ చూసినా ఆక్రమణలకు గురి చేసుకొని వారి పేరుతో ఆన్లైన్ సైతం ఎక్కించుకున్న వైనం కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోని బీకోడూరు మండలం గంగాయపల్లెలో హై స్కూల్ ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు హై స్కూల్లోనే ఉన్నాము. మనం చూడొచ్చు ఈ హై స్కూల్ దాదాపు 4 ఎకరాల 20 సెంట్లు ఉంటుంది. 4.5 ఎకరా దాదాపు 4.5 ఎకరా ఉంటుంది. ఈ 4.5 ఎకరా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టుకొని కొంతమంది నేతలైతే ఈ గవర్నమెంట్ స్కూల్ను కూడా ఆక్యుపై చేసుకొని వారి పేరుతోనే ఆన్లైన్ చేయించుకొని ఆ ఆన్లైన్ చేయించుకున్న పిమ్మట ఆ తర్వాత తదనంతరం ఒక బ్యాంకులో ఒక ప్రైవేట్ బ్యాంకులో దాదాపు 30 నుంచి 50 లక్షలు సొమ్ము కూడా లోన్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ గతంలో ఈ స్కూల్ని దాదాపు 1983లో ఈ స్కూల్ని నిర్మించారు. ఈ చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు పేద విద్యార్థుల కోసమని మంచి చదువు ఇవ్వాలనే సదుద్దేశంతో ఇక్కడ స్కూల్ నిర్మించారు. అయితే ఈ స్థలాన్ని అప్పట్లో కొంతమంది ఈ ఊరికి చెందిన వ్యక్తి అయితే ఈ స్కూల్ స్థలాన్ని అయితే దానంగా ఇచ్చినట్లయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. మనం చూడొచ్చు చాలా పేద విద్యార్థులు ఈ విద్యార్థులు చదువుకునేదానికి ఈ స్కూల్ని అప్పట్లో కొంతమంది 1983 సంవత్సరంలో కొంతమంది ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ పేద విద్యార్థులకు చదువు అందే విధంగా ఈ స్థలాన్ని అయితే కేటాయించి ఈ స్థలాన్ని అయితే ఇక్కడ వీళ్ళకైతే స్కూల్ వాళ్ళకైతే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ₹1,00,000 లంచం తీసుకుని కొండ వెంకట సుబ్బన్న పేరుతో ఆన్లైన్ చేశారని స్థానికులు వాపోతున్నారు. ఇక ఈ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను బీకోడూరు సహకార బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు 8 లక్షల రుణం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ స్కూలు కొంతమంది ఆక్రమణ చేసుకున్నారు. ఈ స్కూలు వాళ్ళ పేరుతో ఉందని కొంతమంది చెప్తున్నారు. నిజమేనా? ఉంది సార్. అదే వెంకట సుబ్బమ్మని రాసివేలం సార్. అసలు ఏం జరిగింది ఇక్కడ? అదే సార్, ఇది మోసం చేసి ఆన్లైన్ చేయించుకున్నారు ఈ భూమి. ఎప్పుడు చేయించుకున్నారు? ఈ నడవనే సార్ అంతా. అసలు ముందు ఈ స్థలము ఎవరిది? అసలు ఈ స్థలం ఎవరిది? అయితే ముచ్చెల్ల రాంకిష్ట స్థలం దానంగా ఇచ్చిండు పిల్లలకు. ఎన్నేళ్ళ కింద ఇచ్చారు? 40 ఏళ్ళు దాటింది సార్. అంటే 40 ఏళ్ళ నుంచి ఇక్కడ స్కూల్ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు సుబ్బమ్మ అనే పేరుతో ఇప్పుడు వచ్చింది ఆన్లైన్ చేసుకుని. మీరు స్కూల్ ఈ ఊర్లో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు మీరు ఎవరు అడగలేదా వాళ్ళని ఎట్లా తెలుసు సార్? నిన్న వచ్చింది సోషల్ మీడియాలో పేపర్లకు, ఇప్పుడు తెలుస్తాను. ఇక
గోవిందాయపల్లెలో ఊరందరికీ కలిపి ఎద్దుల బీడుంది. దీనిలో స్థానికులంతా పశువులను మేపుకుంటారు. అది ఊరి ఆస్తి. సమీప గ్రామాలకు చెందిన వారి పేర్లతో ఎద్దుల బీడు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. అయితే ఈ భూమిని సైతం రెవెన్యూ అధికారులు వేరే వారి పేరుతో ఆన్లైన్ చేసేశారట. అదే పొలంలో బోరు వేసేందుకు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు కూడా రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారట. తమ పిత్రార్జితపు భూమిలో బయటివారు వచ్చి కంచెలు వేస్తుంటే గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారిని ప్రశ్నిస్తే ఈ స్థలం మీది కాదు, మాది, రెవెన్యూ అధికారులతో మాట్లాడుకోపోండి అని సమాధానం చెప్పారని బాధితులు వాపోతున్నారు. గత 40 సంవత్సరాల కిందట ఒక దాత ఈ స్కూల్ స్థలాన్ని అయితే స్కూల్ కోసం విద్యార్థులు చదువుకోవాలనే సదుద్దేశంతో ఈ స్థలాన్ని అయితే వాళ్ళ ఈ గవర్నమెంట్కి అయితే అప్పచెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార మదంతో గుడి బడి ఏది కన్ను మిన్ని కానరాకుండా ఎక్కడ చూసినా కబ్జాలకు పాల్పడుతున్నారని స్థానికంగా ఉన్న గ్రామస్తులు అయితే వాపోతున్నారు. విషయమై తహసీల్దారు మహేశ్వరిబాయిని వివరణ కోరగా పాఠశాల స్థలం రైతు పేరుతో ఆన్లైన్ అయిన విషయం తనకు తెలియదని, దీనిపై విచారణ చేపట్టి నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పిత్రార్జితపు భూములు వేరే వారి పేరుతో ఆన్లైన్ అయిన విషయంపైన విచారణ చేస్తామన్నారు. మండలంలో మున్నెల్లి విలేజ్ లో సర్వే నెంబర్ 755లో 4 ఎకరాల 27 సెంట్లు ఉంది. అది 1983లోనే స్కూళ్ళు కట్టినారు. కొంత భాగం ఒక రైతు అనుభవంలో ఉంది అనేసి అన్నారు. ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి మనము కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాము. ఆన్లైన్ వచ్చి లాస్ట్ ఇయర్ 10వ నెలలో ఆన్లైన్ చేయడం జరిగినది. అది పూర్తిగా మనం ఎంక్వైరీ చేసి పొజిషన్లో ఉన్నాడా లేదా, పూర్తి భాగము స్కూల్కి కేటాయించినారా అన్నది మనము ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. అయితే మేడం, ఇక్కడ ఆన్లైన్ మొటేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ఒక కన్సల్ట్ వ్యక్తి ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు ఇస్తారు? సంబంధించిన డాక్యుమెంట్, స్కెచ్, భూమి మీద ఉన్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసి సర్వేరు విఆర్ఓ రిపోర్ట్ ఇస్తారు. బట్ అది ఎంక్వైరీ చేసి కూడా మనకు స్కెచ్ కూడా ఇచ్చి ఉండారు. ఇచ్చిన దానివల్ల ఆన్లైన్ పెట్టినాము. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి నివేదిక సబ్మిట్ చేస్తాం. అంటే మీరే చెప్తున్నారు, ఇప్పుడు మీరు చూపించారు కూడా నాకు, ఆన్లైన్ వాళ్ళు స్కెచ్ చేశారు. సెకండ్ టైప్ అంటే డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్తున్నారు, గతంలో 2023 10వ నెలలో ఒకసారి విజిట్ చేశాము, చెక్ చేశాము. మళ్ళీ 2023 11 నెలలో రెండోసారి విజిట్ చేశాము, స్కెచ్ ఇచ్చాము అంటున్నారు. యాక్చువల్లీ అక్కడ స్కూల్ ఉండే విషయం మీకు తెలీదా? స్కూల్ ఉన్నదైతే వాస్తవమే. బట్ ఏమైనా మిస్టేక్ అయ్యి వేరే నెంబర్ వేసేది ఏమైనా వేసినారేమో అనేది వాళ్ళ డాక్యుమెంట్లు తెప్పించుకొని మనము చూద్దాం. అంటే యాజ్ పర్ చట్ట ప్రకారము ఒక రెవెన్యూ అధికారి, మీరు అన్నారు ఇందాక పొరపాటున ఏదన్నా జరిగిందేమో అని. ఆ పొరపాటున జరిగినప్పుడు కన్సల్ట్ ఎంఆర్ఓ గారు ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఉంటారు, ఆర్ఐ ఉంటారు, ఆర్ఐ కింద విఆర్ఓ ఉంటారు, విఆర్ఓ కింద గ్రామ ఎంప్లాయీ ఉంటారు. వీళ్ళందరూ చెక్ చేయలేదంటారా? చెక్ చేస్తున్నారు, ఎవిడెన్స్ కూడా పెట్టారు, మీరు కూడా చూశారు కదా. అదేమన్నా మిస్టేక్ అయ్యి నెంబర్ ఏమైనా అయిందా లేదో చూద్దాం. చూసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేద్దాం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే గుడిలాంటి బడులను సైతం వైసీపీ నేతలు బుక్కేశారు. రెవెన్యూ అధికారులను గోల్మాల్ చేస్తూ కోట్ల సొమ్ము తమ అకౌంట్లో వేసుకున్నారనే ఆరోపణలు గ్రామంలో పెద్దగానే వినిపిస్తున్నాయి. మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు చేపడతారా లేదా అనేది వేచి చూడాలి.